Good evening, friends. Today we are discuss about MSMES, Entrepreneurship MSMES second unit, the entrepreneur and key takeaways and how to entrepreneurship works and characteristics of entrepreneurial environment. The first, the concept of entrepreneur. The entrepreneur is an employee who is tasked with the developing an innovative idea or project within a company. The entrepreneur may not face outsized risks, reap the outsized rewards of entrepreneur. The entrepreneur has access to resources and capabilities of an established company. సో మీరు ఫస్ట్ యూనిట్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ దాని గురించి ఎవరు ఎంటర్ప్రెన్యూర్ టైప్స్, స్కిల్స్, క్యారెక్టరైజేషన్ అవంతా చూసింటారు. సో ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అన్ ఎంప్లాయీ అనమాట. సో ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఓనర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. బిజినెస్ అయితే ఎవరు స్టార్ట్ చేస్తారో వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ అంటారు. సో ఈ ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఎంప్లాయీస్ని ఇంట్రప్రెన్యూర్ ఈజ్ అన్ ఎంప్లాయీ హూ ఈజ్ టాస్క్డ్ విత్ డెవలపింగ్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా. అంటే ఎవరైతే ఇన్నోవేటివ్ ఐడియాని టు డెవలప్ ఆ ఇన్నోవేటివ్ ఐడియా కానీ ప్రాజెక్ట్ కానీ స్టార్టప్ చేసే వాళ్ళని ఎంప్లాయీ అంటారు. ఆ ఎంప్లాయీనే ఇంట్రప్రెన్యూర్. సో ఈ ఇంట్రప్రెన్యూర్ అనేవారు they may not face risks and rewards of entrepreneur. అంటే రిస్క్స్ కానీ రివార్డ్స్ అన్నిటిని కానీ ఎవరు తీసుకుంటారంటే బిజినెస్ ఓనర్ అనమాట. సో ఓనర్ ఈజ్ ఇక్కడ ఎవరంటే ఇంట్రప్రెన్యూర్. సో ఎంటర్ప్రెన్యూర్ అయిన వాళ్ళు రిస్క్స్ కానీ రివార్డ్స్ కానీ వాళ్ళు ఫేస్ చేస్తారు. ఎంటర్ప్రెన్యూర్స్ దే కెనాట్ ఫేస్ అనమాట. అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ యాక్సెస్ టు రీసోర్సెస్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. కానీ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తారు, అతనికి ఏమేమి యాక్సెస్ ఉంటుంది అంటే రీసోర్స్నెస్ కానీ క్యాపబిలిటీస్, అంటే బిజినెస్లో ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి కోసం ఏమేమి రీసోర్సెస్ అవసరమో అవన్నిటిని టేకప్ చేస్తారు. ప్లస్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ క్యాపబిలిటీస్ రీసోర్సెస్ని అతను యూటిలైజ్ చేసుకుంటారు అనమాట. కీ టేక్వేస్ అంటే మనము టేక్వేస్గా ఎంటర్ప్రెన్యూర్ వర్క్స్ ఇన్సైడ్ ఏ కంపెనీ టు డెవలప్ ఇన్నోవేటివ్ ఐడియా ప్రాజెక్ట్ దట్ విల్ ఎన్హాన్స్ ది కంపెనీ ఫీచర్. అంటే ఎంటర్ప్రెన్యూర్ అనేవారు ఏం చేస్తారు, వర్క్స్ ఇన్సైడ్. అంటే మనం ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ గురించి వింటా ఉన్నాం. ఆ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తాడు, ఇన్సైడ్ ద కంపెనీ అంటే ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఇన్నోవేటివ్ ఐడియాను కావచ్చు, ఆ ఐడియాని టేకప్ చేయాలనుకునేదేమో ఎంటర్ప్రెన్యూర్. ఆ ఎంటర్ప్రెన్యూర్ తీసుకున్న తర్వాత ఇంట్రాప్రెన్యూర్ వచ్చి ఏం చేస్తాడు, ఆ వర్క్స్ని ఇన్సైడ్ కంపెనీ లోపల దాన్ని డెవలప్ చేసే ఐడియాని డెవలప్ చేసి ప్రాజెక్ట్ని టేకప్ చేసేదంతా వచ్చి ఇంట్రాప్రెన్యూర్ అనమాట. సో ద ఎంటర్ప్రెన్యూర్ generally given autonomy to work a project that may have considerably impact on the company. అంటే అతనికి ఫ్రీనెస్ అంటే అటానమీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అటానమీ ఇవ్వడము అంటే ఓన్ వేస్ హీ హ్యాస్ టు టేక్ అప్ ద నెసెసరీ స్టెప్స్ అనమాట. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావడానికి ఏ ప్రాజెక్ట్స్, హ్యూమన్ రిసోర్సెస్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి, ప్రొడక్షన్ ఎంత స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్కి నెసెసరీ ఏ స్టెప్స్ అని టేకనప్ చేయాలో అవంతా ఎంటర్ప్రెన్యూర్ అతనికి ఫ్రీ అటానమీ ఇస్తుందన్నమాట. ఓనర్ అనేవాడు నువ్వు నెసెసరీ స్టెప్స్ తీసుకునేలాగా అతనికి అటానమీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓవర్ టైమ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ మే టర్న్ ఇంటూ అండ్ ఎంటర్ప్రెన్యూర్. అంతే కదా, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఎవరైనా ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడంటే అతను ఎంప్లాయీగా ఉండిపోవాల్సిన అవసరమేం లేదనమాట. అతను ఏంటి స్లోగా డెవలప్మెంట్ అవుతా హీ కెన్ స్టార్ట్ న్యూ బిజినెస్. అతను న్యూ బిజినెస్ ప్లస్ హీ ఈజ్ ద ఎంటర్ప్రెన్యూర్. అప్పుడు ఆయన ఎంటర్ప్రెన్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. హౌ ఎంటర్ప్రెన్యూర్షిప్ వర్క్. Entrepreneurs are employees of a company who are assigned to work on special idea or project. They are given the time and freedom to develop project as an entrepreneur. అంటే ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ హూ ఆర్ ద అసైన్ టు వర్క్. అంటే వర్క్ కోసం అసైన్ చేసిన స్పెషల్ ఐడియా కోసం ప్రాజెక్ట్ కోసం అసైన్ చేసిన పీపులే ఎంటర్ప్రెన్యూర్స్ అన్నమాట. సో వాళ్ళకి టైము ప్లస్ ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద వాట్ పర్పస్ టు డెవలప్ ద ప్రాజెక్ట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఐడియా అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్
ఎంటర్‌ప్రెన్యూరల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ ఎన్విరాన్మెంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అనేసి. సో ఫస్ట్ వన్ వచ్చి ఇన్నోవేటివ్ ఐడియాస్. ద ఆర్గనైజేషన్ షుడ్ ఎంకరేజ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ ఆపరేట్ ఆన్ ది ఫ్రంటియర్స్ ఆఫ్ ది టెక్నాలజీ. అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్, కొత్త ఐడియాస్ని ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు అక్కడ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఎంటర్‌ప్రెన్యూర్కి ఏ స్కోప్ ఉంటుంది, డెవలప్ అవడానికి ఎంత ఆస్కారం ఉంటుంది, అంటే అతనికి ఎన్విరాన్మెంట్ అక్కడ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అతనికి, ఎందుకంటే అతనికి వర్క్ చేయడానికి ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ అనేవాడు టేకెన్ అప్ ది ప్రాజెక్ట్ అంటే అతని ఆ ప్రాజెక్ట్ యొక్క మొత్తము ఇదంతా అతనికి ఇస్తాడు కాబట్టి ఈ షుడ్ ఇన్నోవేటివ్ ఐడియాస్, డిఫరెంట్ ఐడియాస్ ద్వారా ప్రాజెక్ట్ని ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అనే ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి ఈ ఎంటర్‌ప్రెన్యూరల్ ఎన్విరాన్మెంటల్లో డెవలప్ అవుతుందన్నమాట. అంటే డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు, వాటన్నిటిని ఆపరేట్ చేసే ఇది ఎంటర్‌ప్రెన్యూర్కి అవకాశం వస్తుంది. సెకండ్ వన్, నో ఫోర్స్. Second character, the spirit of the entrepreneurship cannot be forced on individuals but they should originate. అంటే ఇక్కడ వచ్చి ఎంటర్‌ప్రెన్యూర్షిప్ కెనాట్ బి ఫోర్స్డ్ అనమాట. మనం ఎంటర్‌ప్రెన్యూర్షిప్ని కెనాట్ బి ఫోర్స్డ్ ఆన్ ఇండివిజువల్స్ మీద ఫోర్స్ చేయకూడదు, బట్ దే షుడ్ ఒరిజినేట్. సో వాళ్ళని మనం ఫోర్స్ చేయకూడదు, కానీ వాళ్ళలో నుంచి రావాలి, ఒరిజినేట్ రావాలి అంటే మోటివేట్ చేయాలి, మోరల్గా తీసుకోవాలన్నమాట. ఆ ఐడియాస్ అన్నిటిని జనరేట్ చేసుకొని ఎంటర్‌ప్రెన్యూర్ అలాంటి ఎన్విరాన్మెంట్ని ఆర్గనైజేషన్లో క్రియేట్ చేయాలి. అది అతని యొక్క ఫంక్షన్ అనమాట, ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క మెయిన్ ఫంక్షన్. థర్డ్ వన్, ఎంకరేజ్ experimentation, trial error must be encouraged. In the initial stages, almost every entrepreneur meets with initial failure before establishing a successful idea, project or strategy. ఎవరైనా కావచ్చు, ఫస్ట్ స్టెప్ మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు అంటే అది ఫెయిల్యూర్ అయినా కావచ్చు, సక్సెస్ ఫస్ట్. కానీ మనం ఫస్ట్ ప్రయత్నంలో ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, కానీ దాని నుంచి రికప్ చేసుకొని సక్సెస్ఫుల్ ఐడియాస్ కానీ ప్రాజెక్ట్ని కానీ స్ట్రాటజీని మనం చేసుకునే కరేజ్ అనేది డెవలప్ చేసుకోవాలన్నమాట ఎంకరేజ్ ఎక్స్పెరిమెంటేషన్లో. నెక్స్ట్ వన్, ఎక్స్పెరిమెంట్ ఇనిషియల్ ఆపర్చునిటీ పారామీటర్స్. ది ఆర్గనైజేషన్ షుడ్ ensure that there are no initial opportunity parameters inhaling pre-creative problem solvings. అంటే ఇనిషియల్ ఆపర్చునిటీస్లో ఏమవుతుందంటే మనకి పారామీటర్స్, దేర్ ఆర్ నో ఇనిషియల్ ఆపర్చునిటీస్ పారామీటర్స్ ఇన్హాలింగ్ ప్రీ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. అంటే ఇనిషియల్ స్టేజెస్లో కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది బిజినెస్ బేర్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు, కాబట్టి మనం ఆపర్చునిటీస్ని టేకెన్ అప్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్, అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్. Finance and human resources must be available on ongoing basis. They should be easily accessible to the entrepreneur. అంటే అవైలబుల్ ఆఫ్ రీసోర్సెస్ని ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఎంటర్‌ప్రెన్యూర్. ఎందుకంటే ఎవ్రీ టాస్క్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అన్నమాట. అంటే ఎంటర్‌ప్రెన్యూర్కి ప్రతి ఒక్క టాస్క్ని అతనికి మూవ్ ఆన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ హ్యాస్ టు టేకెన్ అప్ ఎవ్రీ స్టెప్. Sixth point, encourage teamwork. For success entrepreneurial activities in the organization, teamwork approach need to be encouraged. అంటే ఎంకరేజ్ ఆఫ్ టీమ్ వర్క్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క అతని యొక్క ప్రతి ఒక్క యాక్టివిటీస్ టీమ్ వర్క్ కోఆపరేషన్ ద్వారానే సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ కెనాట్ బి సక్సీడ్ విత్ వన్ పర్సన్. అనదర్ కొలాబరేషన్ వల్ల అది సక్సెస్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్, ఎవాల్యుయేషన్. ద కంపెనీ షుడ్ సెట్ ఎ లాంగ్ టైమ్ హారిజన్ ఫర్ ఎవాల్యుయేటింగ్ సక్సెస్ ఆఫ్ entrepreneurial activities. The company should set a long time horizon for evaluating success of entrepreneurial activities. సో ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి, ఎంత టైంకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది, సో ఆ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవడం కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేసి ఈ కెన్ టేకెన్ అప్. నెక్స్ట్ వన్, రివార్డ్. Reward. The organization should have a system rewarding the entrepreneur so that he is motivated further to contribute to the growth of the company. అంటే రివార్డ్స్ అనేవి ఉంటాయి ఎంటర్‌ప్రెన్యూర్కి. సో హీ హ్యాస్ ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తే హీ హ్యాస్ గెట్ ద రివార్డ్స్ ఫ్రమ్ ద ఓనర్ గ్రోత్ ఆఫ్ ది కంపెనీ. కనుక అతను ఏమి కాంట్రిబ్యూట్ చేసిన దానికి, గ్రోత్ చేసిన దానికి రివార్డ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఆల్టర్నేషన్.
The entrepreneur should be free to after plans in order to achieve success. He seeks it. He should not be forced to reach the